సో నెక్స్ట్ సీఎం అయ్యే క్వాలిటీస్ ఎక్కువగా నారా లోకేష్లో కనిపిస్తున్నాయి అని చాలామంది అనుకుంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం అవ్వబోతున్నారా, లేకపోతే నారా లోకేష్ సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? యాజ్ ఆఫ్ నౌ అయితే మళ్ళీ ఇంకోసారి ఎలక్షన్ జరిగినా కూడా చంద్రబాబు గారే సీఎంగా ఉంటారు. ఫస్ట్ ఈయన అవుతారు ఆయన అవుతారు అని డిస్కషన్ అయితే అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ పోటీ పడాలంటే ఈ పొత్తు ధర్మం నుంచి ముందు తప్పుకోవాలి. సో పొత్తు ధర్మం ఉన్నంతసేపు వాళ్ళు లీడర్స్ ఏదైతే వెళ్తారో ఇటు పార్టీ అభిమానులు కూడా మాట అనుకోకుండా కలిసిమెలిసి వాళ్ళలాగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు కలిసి డెవలప్ చేయగలం కాబట్టి వెళ్దామనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్తున్నారు. సో అంతేగాని వీళ్ళు విడిపోయి మళ్ళీ వీళ్ళిద్దరూ పోటీ పడితే అప్పుడు జగన్కి లైన్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. సో వెంటనే దూకేయకూడదు. సో ఆయన కొంత నేర్చుకున్నాడు, ఈయన కొంత నేర్చుకున్నాడు. ఇద్దరికి చెరొక 10 ఏళ్ళ అనుభవం అయితే ఉంది. బట్ ఇద్దరికి ఫుల్ ప్లెడ్జ్డ్ అనేది లీడింగ్ అనేది లేదు. అంటే కొంత పార్టీస్తే వీళ్ళు చూసుకోగలుగుతారు కానీ ఫుల్ రాష్ట్రాన్ని లీడ్ చేయగలుగుతారు అనేది ఇంకా వీళ్ళిద్దరికి లేదనే చెప్పాలంటే. సో ఆయన ఇంకా క్యాడర్ బిల్డ్ చేసుకోవాలి. ఈయన క్యాడర్ ఉన్నా కానీ ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఈయన బిల్డ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దాకా చేసింది చూస్తే కనుక ఆయనకి అటు మినిస్ట్రీ ఇచ్చి దాంట్లో దాన్ని ఏమంటారు అటవీ శాఖ ఇచ్చి సో ఇంకేదో శాఖ మొత్తం 5 శాఖలు ఇచ్చి ఆయన కూర్చోబెట్టారు. డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. సో ఆయన ఇంకా చాలా చేయొచ్చు. అంటే ఆయనకున్న రైట్స్ ప్రకారం డిప్యూటీ సీఎంకి ఉండే రైట్స్. ఇప్పుడు తెలంగాణ డిప్యూటీ సీఎం చూడండి, కొన్ని డెసిషన్స్ ఆయన సొంతంగా తీసుకుంటారు. ఇక్కడ ఈయన ఏమవుతుందంటే కొన్ని చోట్ల తగ్గిపోతున్నాడు. అంటే ఈ డెసిషన్ మనం తీసుకోవాలా వద్దా అని కాకుండా అంటే లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన ఓపెన్గా చెప్పేశాడు నా చేతిలో లేదు అదే అని చెప్పి. బట్ డిప్యూటీ సీఎం కూడా లా అండ్ ఆర్డర్ చేయగలిగే హక్కు అయితే ఉంటుంది. మరి అది ఆయన దాన్ని పూర్తిగా స్టడీ చేసి, అంటే ఆయనకి ఒక విధంగా నాలెడ్జ్ ఎక్కువ లేదు అనే చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏమైపోతుందంటే రీసెంట్ టైమ్స్లలో కూడా ఆయన దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది అనుకోండి, నీ శాఖ కాదు ఇది, నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతావు. అది తెలంగాణలో అట్లా కాదు. ఎవరైనా ఏదైనా డిసిషన్ తీసుకున్నారు అనుకోండి, ఆ మంత్రులు ఆమోదం తెలుస్తారు, ఓకే సార్ పర్వాలేదు మీరు తీసుకున్నారు కదా. ఇక్కడ అట్లా ఉండట్లే, అపోజ్ అవుతున్నారు. దానివల్ల కూడా అయ్యి ఉండొచ్చు. అదే అంటుంది. ఇప్పుడు ఆయనకి ఏంటంటే యూ కెన్ గో ఎక్కడ దాకా బ్రేవ్గా వెళ్ళగలుగుతారు. బట్ ఏంటంటే ఆ డెసిషన్ తీసుకునే పవర్ ఉందా లేదా అనేది ఆయన క్లారిటీ రావట్లా. తీసుకుంటే ఒక నొప్పి, తీసుకోకపోతే ఒక నొప్పి అయిపోయిందని పొజిషన్. అభిమానులు ఏమో నువ్వు ఎందుకన్నా అగ్రెసివ్గా లేవని అడుగుతారు. ఆయన అందరికీ ఇటు మీడియాని అటు జనాలని మేనేజ్ చేసుకోలేక ఆయన ఇబ్బంది పడుతున్నాడు. గబుక్కున యాక్షన్ తీసుకుంటే మళ్ళీ ఇటు పైనుంచి అది ఎందుకు తీసుకున్నారు ఇది ఎందుకు తీసుకున్నారు అని క్వశ్చన్స్ ఉంటాయి. సో ఏంటంటే అందుకని చెప్పి ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు ఇచ్చిన శాఖలో. సో అది ఆయనకి ఏంటంటే కొన్నిసార్లు అనిపిస్తుంది అసలు పార్టీలోకి రాకుండా ఎలాగో హెల్పింగ్ నేచర్ ఉంది కదా, రాజకీయాలు అవసరమా అనిపిస్తుంది ఆయన్ని చూసినప్పుడల్లా. బట్ ఏంటంటే దిగిపోయారు. ఆయన కూడా అదే చెప్పాడు, ఇంకా దిగిపోయాం చావరేవో తేల్చుకోవాలన్నట్టుగా చెప్పాడు ఆయన కూడా. సో ఏంటంటే ఆయన అసలు దానం చేయడంలో దానవేర సౌకర్యం చెప్పవసరలా, ఉన్న డబ్బులు కూడా తీసి ఇచ్చేస్తాడు. ఆయనకి ఖర్చుల కంటే ఉంటాయి అట్టు పెట్టుకుని మిగిలిన వచ్చిన సంపాదన అంతా ఆయన ఆల్రెడీ ఎలక్షన్లకు ముందు కూడా ఎంతోమందికి రైతులకి ఫ్యామిలీలకు సాయం చేయడం చూసాం సొంత డబ్బులతో. ఏనాడు కూడా గవర్నమెంట్ డబ్బుని వాడుకోవడం కానీ అట్లాంటి వీళ్ళ ఎవరైతే ఈ మెంబర్స్ ఉన్నారో జనసేన మెంబర్స్ వాళ్ళందరితో కూడా ఇట్లా అమౌంట్ దేనికి సర్టెన్ రోడ్లకి ఎంత కావాలి అవి తెప్పించుకోగలుగుతున్నారు ఆయన సీఎం గారిని కానీ. ఇంకా సెంట్రల్ లెవెల్లో కాబట్టి ఇప్పుడు ఆయనకి అక్కడ కూడా రిలేషన్ దొరికింది. సో ఏంటంటే కొంత పవర్ దాన్ని ఏమంటారంటే పవర్ జడ్జ్మెంట్ అనేది రావాలి ఆయనకి. ఇంకా ఆయన డెసిషన్ సంతకం పెట్టినా కూడా పని అయిపోవాలనే ఆ రూల్ ఆయన తెచ్చుకోగలగాలి ఆ కేంద్రం సహాయంతోనే. సో ఈయనకి అసలు అలా ఏం లేదండి, ఈయన చేసుకుంటూ పోతాడు అంతే. ఈయన ఇప్పుడు పవర్ గివర్ అనేం ఆలోచించడు. ఎందుకంటే ఈయన చేసేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆన్లైన్ ఇదంతా టెక్నికల్ దాన్ని ఏమంటారు టెక్నాలజీ వాడతాడు ఈయన. ఇప్పుడు మీకు ఆన్లైన్లో ఒక ప్రాబ్లం వచ్చింది, అక్కడికి వెళ్ళి ఆయన వల్ల అయితే సాల్వ్ చేస్తాడు, లేదంటే పైకి చెప్పుకుని సాల్వ్ చేపిస్తాడు ఆ శాఖ ఎవరైతే. ఈయన ఏంటంటే ఇప్పుడు మొత్తం క్యాడర్ని లైన్లో పెట్టుకుంటున్నాడు ఈయన. ఇప్పుడు దాకా చంద్రబాబు గారు మాట విన్నారు, ఈయన చేస్తుంది ఏంటంటే నెక్స్ట్ ఈయన మాట వినేటట్టు నెక్స్ట్ కింద ఉన్న వాళ్ళందరూ కొంచెం ఈయనకన్నా పెద్ద సీనియర్సే పార్టీలో ఉన్న వాళ్ళు, ఈయనకన్నా ఎక్స్పీరియన్స్డ్ సీనియర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ ఈయన కంట్రోల్లో పెట్టుకోగలగాలి. వాళ్ళందరూ ఈయన మాట విన్నారు చంద్రబాబు గారి తర్వాత. అదొక్కటి సాధించగలిగితే ఈజ్ ద సీఎం క్యాండిడేట్ అని క్లియర్గా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు జనాలలో మాత్రం మీరు ఇన్కేస్ సర్వే చేసినా మనకి ఎట్లా చూసుకున్నా కూడా క్వాలిటీస్ ఎక్కువ ఇటే కనిపిస్తున్నాయి అంటారు. బికాస్ ఆయన అగ్రెసివ్నెస్. అదేండి ఆయన ఏంటంటే మాస్లోకి వెళ్ళగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. ఈయన ఏంటంటే అట్లా కాకుండా ఒక ప్రాసెస్
ఒక టెక్నికల్గా వెళ్తారు, ఏదైతే టెక్నికల్గా చేయగలం, ఎంత ఫాస్ట్గా అవుతుంది పని. ఇప్పుడు ఒక చోట హెల్ప్ కావాలి, అది ఇక్కడ నుంచి మనిషి వెళ్ళి ఇవ్వసరలా టెక్నికల్గా మనం ఎంత చేయొచ్చు, ఆన్లైన్ ద్వారా ఎంత చేయొచ్చు అనేది చేస్తారు ఆయన. సో నా ట్విట్టర్లో టీము ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసుకుంటున్నారు ప్రతిదీ. రోజులో గట్టిగా 10 ప్రాబ్లమ్స్ వస్తుంటే 8 ప్రాబ్లమ్స్ ఈయన సోషల్ మీడియాలో కూర్చుని సాల్వ్ చేస్తున్నాడు. సో ఇంకా స్కూలింగ్ సిస్టంలో మొత్తం సెంట్రల్ లెవెల్లో ఏం జరుగుతుందో మన ఏపీలో కూడా ఆ సిస్టమే తీసుకొస్తానని చెప్పి ఆల్రెడీ ఆయన కమిట్ అయ్యారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి కూడా అది అమలు అవుతుంది. సో ఈ లోపు దానికి కావాల్సిన అన్ని బేస్మెంట్స్ అన్ని సమకూర్చుకుంటున్నారు ఈయన. అలాగే ఇంకా నెక్స్ట్ ఆల్రెడీ జాబులు వచ్చినాయని పోస్టులు కూడా చేస్తున్నారు. వాళ్ళందరికీ దాన్ని ఉంటారు జాబ్ కాల్ వస్తుంది కదా, కాల్ లెటర్. సో అవి కూడా తెప్పించేసి ఆల్రెడీ ఏది నాన్ గవర్నమెంట్ జాబ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ పర్మనెంట్ కానీ అన్పర్మనెంట్ కానీ జాబ్స్ అయితే ఆఫర్ లెటర్స్ కూడా వచ్చినాయి. కేవలం నీ వల్ల వచ్చిందన్న లోకేష్ అన్న అని చెప్పి కూడా మెన్షన్ చేసి పెడుతున్నారు చాలా మంది. సో ఎందుకంటే ఆ మేళాలు, జాబ్ మేళా అనేది క్రియేట్ చేయడం, కొన్ని కంపెనీస్ని ఫస్ట్ ఇక్కడ తీసుకురావడం, వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి స్థాపించుకోవడానికి స్థలం వీళ్ళు చూపించాలి, దాంట్లో బిజినెస్ చేయడానికి ఏం స్కోప్ చూపించాలి. సో ఇప్పుడు దాకా చంద్రబాబు గారు చేసేవాళ్ళు ఆ స్కిల్స్ నేను తీసుకున్నారని చెప్పొచ్చు. అంటే ఓల్డ్ బిల్డింగ్లో ఈయన చేతనైనంత ఈయన చేస్తున్నాడు. సో ఈయనకి రావాల్సిందల్లా ఓన్ అండ్ ఓన్లీ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ వచ్చినాయి అంటే ఇంకా ఈయన టాప్లో ఉంటాడు. ఆయనకి ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, సాయం చేసే గుణం ఉంది, కానీ బలమైన క్యాడర్ లేదు. అది ఆయన ముందు బిల్డ్ చేసుకోవాల్సిన క్యాడర్ని, ఈయన క్యాడర్ ఉంది కానీ ఆ లీడర్షిప్ క్వాలిటీ కొంచెం తక్కువ ఉంది. సో ఇద్దరు అది కానీ ఏదైతే తక్కువ ఉందో అది మేనేజ్ చేసుకుంటే అది ఎవరు ముందు చేయగలుగుతారో హీ విల్ బి ద సీఎం క్యాండిడేట్.